హాయ్ అండి. ఏంటి ఎటు స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నారా? ట్రిప్‌కెళ్తున్నాము. చిన్న ట్రిప్ తిరుపతికి. సో, మేము ఎళ్ళేటప్పుడు వెదర్ చూసారా? అసలు బీభత్సంగా ఉంది. వర్షము, ఉరుములు, మెరుపులు అంతా అర్ధరాత్రి కూడా వెలుతురావు చూసారా ఎలా వస్తున్నాయో? బాబోయ్! చాలా భయపడిపోయామండి. ఇంకొకసారి ఇలాంటి వెదర్‌లో అస్సలు బయలుదేరకూడదు అనుకున్నాము. చాలా భయపడిపోయాం. పిల్లలైతే అసలు లిటరల్లీ మమ్మీ ఇక్కడ ఆపేయండి కార్, మమ్మీ ఇక్కడ ఆపేయండి కార్ అంటూనే ఉన్నాడు మా బాబు. చాలా భయపడిపోయాను. అండ్ రోడ్ మీద కూడా 3 వెహికల్స్ మాత్రమే కనిపించాయి. నాది, ఎదురు కారు అండ్ ఒక లారీ. ఆ లారీ వెనుక మేము వెళ్ళాము. అస్సలు ఎంత భయమేసిందో అసలు, చాలా అంటే చాలా. ఇంకొకసారి ఇలాంటి వెదర్లో అస్సలు వెళ్ళకూడదు అనుకొని చాలా భయపడిపోయామన్నమాట. ఇలా కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, రోడ్డు మీద మొత్తం గుంతలలో వాటర్ ఫిల్ అయి ఉన్నాయి, అస్సలు ఇంకా మనం వెళ్ళలేము అని. ఒక టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ నుంచి మనం కర్నూలు వెళ్ళే రూట్లో, కర్నూలు దాటిన తర్వాత ఒక టోల్ ప్లాజా దగ్గర ఆగాము. కొంచెం ఎత్తులో చూసుకొని ఆగి అక్కడ రెస్ట్ తీసుకొని బయలుదేరి మళ్ళీ మేము ఫస్ట్ ఒంటిమిట్టకి వెళ్ళాము. ఒంటిమిట్టలో స్నానం అది కంప్లీట్ చేసుకొని టెంపుల్ విజిట్కి వెళ్ళామన్నమాట. టెంపుల్లో మేము వెళ్ళేటప్పటికి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారు చెప్పారు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండమ్మా, ఇప్పుడు నైవేద్యం పెడతాము స్వామివారికి, ప్రసాదం తీసుకున్న తర్వాత వెళ్ళండి అని చెప్పారు. సో అందుకని చెప్పి అక్కడే కూర్చుండిపోయాము. అప్పుడు ఆరగింపు కోసం అని చెప్పి మనకి సౌండ్ చేస్తారు కదా, సన్నాయి అవి వాయిస్తున్నారనమాట. డోల్ సన్నాయి వాయిస్తుంటే అవి వినుకుంటూ అక్కడే కూర్చున్నాము. సో ఈ టెంపుల్కి నేను ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం వెళ్ళటం. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఫస్ట్ హాల్ట్ మాకు మహానంది, అక్కడి నుంచి ఒంటిమిట్టలో అనమాట. ఈ రెండు డెఫినెట్గా కవర్ చేసుకొని వెళ్తాము. సో అప్పుడు కూడా ఫస్ట్ ఒంటిమిట్టకి వెళ్ళాము, మహానందిలో ఆగలేదు. ఒంటిమిట్ట వెళ్ళి అక్కడే స్నానం అది ఫినిష్ చేసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళాము. సో ఈ టెంపుల్లో ఒక స్పెషల్ నాకేమనిపించింది అంటే, ఆ టెంపుల్ కట్టి మినిమం కొంచెం తక్కువలో తక్కువ 1000 సంవత్సరాలన్నా అయ్యి ఉంటుందంట. బట్ ఎంత పీస్ఫుల్ ఉందంటే, మనకున్న కష్టం అంతా అక్కడికి వెళ్ళగానే మర్చిపోతాము, అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, హనుమంతుల వారు ఉండరనమాట. సీత, రాముడు, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. అప్పటికి ఇంకా రాముల వారు హనుమంతుడిని కలవలేదంట ఈ ప్లేస్కి వచ్చేంత వరకు. సో ఇది అక్కడ నాకు పూజారి గారు చెప్పారు. బట్ ఎంత పీస్ఫుల్ ఉందంటే, మేము వెళ్ళిన వెదర్ కూడా చల్లటి వాతావరణంలో వెళ్ళామేమో, చక్కగా అనిపించింది. ప్రశాంతంగా 1-2 గంటలు కూర్చున్నాము అదే టెంపుల్లో. అండ్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, మేము అలా కూర్చుండిపోయాము. టెంపుల్ అంతా తిరిగి చూసాము. ఇప్పటికీ 3-4 టైమ్స్ వెళ్ళినా కానీ ఎప్పుడు ఇంత ఫ్రీగా కూర్చోలేదు టెంపుల్లో. సో ఎలాగూ నైవేద్యం సమర్పిస్తున్నారు కదా, ఈలోపు టెంపుల్ అంతా తిరిగి చూద్దామని మొత్తం తిరిగి చూడటానికి వెళ్ళాను. ఎంత నచ్చిందో నాకు ఈ టెంపుల్ అయితే. అండ్ ధ్వజస్తంభం చూసారా, మీరు కూడా దండం పెట్టుకోండి. సో ఇది అండ్ ప్రసాదం, పరమాన్నం పెట్టారు ఆ రోజు ప్రసాదం. సో పరమాన్నం తీసుకొని ఇంత తినేసి చక్కగా అక్కడనే కొద్దిసేపు కూర్చుండిపోయాము ప్రసాదం తినుకుంటూ. అండ్ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. అక్కడి నుంచి బయట ఇలా అన్నమాట, కొద్దిసేపు ఫోటోలు దిగాము, కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారు. అలాగే అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. సో ఇదండి ఒంటిమిట్ట టెంపుల్ బయట ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ రోజు జనాలు కూడా ఎక్కువ లేరేమో, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అక్కడి నుంచి మేము తిరుపతి స్టార్ట్ అయ్యాము. ఫుల్ వర్షం పడుతుంది, నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, మొత్తం తడిచిపోయి ఉన్నాం మేము. కారే కదక్క అంటారేమో, అక్కడ కింద ఉన్నప్పుడే వర్షం పడిందండి. సో చెక్కింగ్ కోసం దిగుతాం కదా అలిపిరిలో, అక్కడే తడిచిపోయాము. సో అలానే మళ్ళీ కార్ ఎక్కి కొండపైకి వెళ్తున్నాము. మేము ఇప్పుడు కొండపైకి వెళ్ళినా గోవిందనామాలు పెట్టుకొని వింటూ వెళ్తాము. సో అలానే కొండపైకి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో రష్ ఎక్కువగా ఉండింది. అండ్ మేము రూమ్ కానీ టికెట్ కానీ ఏది తీసుకోలేదు.
సో ఆ రోజు నైట్ డైరెక్ట్ అక్కడే ఆల్రెడీ స్నానాలు చేసేసి ఉన్నాం కదా, అక్కడే ఫ్రెష్ అయిపోయి కొన్నేరు దగ్గర ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాం. సర్వదర్శనంకి వెళ్ళాము, టోకెన్ కూడా లేదు మాకు. సో నైట్ 9 o'clockకి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి నెక్స్ట్ డే 11 అయింది. దర్శనం అంతా ఫినిష్ చేసుకొని అక్కడే కొంచెం షాపింగ్ అది చేసుకొని తిరిగి చూస్తున్నాం అన్నమాట. వరహాస్వామి టెంపుల్ అవన్నీ కవర్ చేసుకొని బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో అది కూడా చూసుకొని అక్కడే కొంచెం ఇలా క్లిప్స్ తీసుకొని ఫొటోస్ దిగి అక్కడి నుంచి చూసారా ఎంత బాగుందో. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. పిల్లలు చూసారా, పిల్లలకి అలా బెడ్లా సెట్ చేసాము వెనకాల కారు వెనక సీట్లో. సో వాళ్ళు పడుకుంటూ పోయారు, మేము పాటలు వింటూ మా జర్నీ కంటిన్యూ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.